హాయ్ అండి. అందరికీ నమస్కారం. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకైతే వెళ్ళిపోదాం. వీబీజీ రామ్జీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు సిబ్బందికి గత కొన్ని 3 నెలలుగా జీతాలు అందడం లేదు. గ్రామీణ ప్రాంతంలో కూలీలకు ఉపాధి పనులు కల్పించే కీలక ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిత్యావసర వస్తువులు కొనుగోలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు డబ్బులు లేక స్థానిక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 250 మందికి పైగా 3 నెలల జీతాలు అందలేదు. పరిపాలన పరమైన అనుమతుల్లో ఆలస్యం కారణంగానే ఈ జీతాల చెల్లింపులు నిలిచిపోయినట్లు తెలుస్తుంది. తక్షణమే స్పందించి తమ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుచున్నారు. డిఆర్డీఓకు తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అయితే ప్రభుత్వం ఎంపీడీఓలకు వాహన అలవెన్సులు, ఇతర ఖర్చులు చెల్లించగా ఉద్యోగుల జీతాలు ఇవ్వకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. బీవీజీ రామ్జీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు 30,000 పైన, కంప్యూటర్ ఆపరేటర్లకు 21,000 పైన, ఫీల్డ్ అసిస్టెంట్లకు 11,000 పైన వేతనాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 181 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి 250 మందికి వేతనాలు రావాల్సి ఉంది. 3 నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణకు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం బైకు, పెట్రోల్ కోసం సైతం డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని ఓ టెక్నికల్ అసిస్టెంట్ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చాలామంది ఈఎంఐలు, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కొత్తగా స్కూళ్ళు, కాలేజీల్లో తమ పిల్లలను చేర్పించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 ఏళ్ల క్రితం వేతనాలు సాఫీగానే రాగా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం స్పందించి తమ వేతనాలను 1వ తేదీన అందేలా చూడాలని కోరుచున్నారు. అలాగే ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ వీబీజీ రామ్జీ సిబ్బందికి అనుకూలమైన పే స్కేల్ అమలు చేయాలి. అర్హత కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ కెరీర్ అడ్వాన్స్మెంట్ పాలసీ ప్రవేశపెట్టాలి. క్యాడర్ సీనియారిటీ ఆధారంగా సేవల క్రమబద్ధీకరణ జరగాలి. ప్రతి నెల ఉద్యోగుల మాదిరిగా 1వ తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి ప్రభుత్వ పాలసీలు అందేలా చూడాలి. గ్రామీణ స్థాయిలో పేదలకు పనులు కల్పిస్తున్న ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. 2 ఏళ్ల క్రితం వరకు సరిగా వచ్చిన వేతనాలు ప్రస్తుతం 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే సీనియారిటీ ఆధారంగా ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ కూడా చేపట్టాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు మాధవరెడ్డి డిమాండ్ చేశారు.